యెషయా 45, 21 నుండి 20. మొదటి పాఠంలో పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21 నుంచి 25 సంవత్సరాలు. మొదటి పాఠంలో పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21 నుంచి ప్రారంభం. నీ ప్రామాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుని కాక పూర్వకాలము మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడను దేవుడును, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడు. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగనని, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయునని నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగా నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానరాదు. యెహోవా యందు నీతి బాగున్నది, జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చారు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారైతే విచ్ఛేదించబడదు. ఇతడి వాక్యం సమాప్తం. రెండవ పాఠంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం ఉదయం పాఠం చదువుతాము. రెండవ పాఠంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం ఉదయం పాఠం చదువుతాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగమని ఎంచుకొనలేదు గాని, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడి తనను తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఇచ్చి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించింది. వాక్యం దేవుడు ఉత్తర పత్రిక భాగంగా 35వ కీర్తన. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదమా, బహు జనులలో నేను స్తుతించెదను. వారు సమాధానపు మాటలు ఆడరు,
దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చు. నన్ను బట్టి వారు సంతోషించుదురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడు అపకీర్తి పాలకుడుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను స్వార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం చదువు. యోహాను స్వార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం చదువుకున్నాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి అతని ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఓ